హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 174వ భాగం. బావా, ఓ బావా అని యశు ఎంత పిలుస్తున్నా రామ్ పలక్కపోవడంతో రాకుమారా అంటూ రాగం తీసింది యశు. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దని? మరి నువ్వు బావా అంటే పలికావా? ఓహో, సరే ఏంటో చెప్పు. ఏం లేదు బావా, నువ్వు పెద్ద బావ ఒకే రోజు పుట్టారు కదా. అయితే మరి పెద్ద బావేమో మా అక్కని పెళ్లి చేసుకుని ఫాదర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఇక నీ బెస్ట్ ఫ్రెండ్ ఏమో వైషుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ నువ్వు మాత్రం ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు చెప్పు. నా లవ్ని యాక్సెప్ట్ చేశావంటే మనం కూడా అమ్మా నాన్న ఆటాడుకుందాం బావా అని గోముగా అడుగుతుంటే, ఏంటి? కొద్ది కొద్దిగా తన పక్కకి జరుగుతూ, అదే బావా, అమ్మా నాన్న ఆట ఆడుకుందామా అని సాగదీస్తుంటే, కొట్టానంటే ముఖం పగిలిపోద్ది. ఏంటి తమాషగా ఉందా? అబ్బా అంటూ ఎక్కడ కొడతాడోనని 2 చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుంది యశు. చూడు, ఏదో చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నావు. నీ హద్దుల్లో నువ్వు ఉండడం నేర్చుకో. అదేంటి బావా అలా అంటావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు ప్రపోజ్ కూడా చేశాను కదా. నువ్వు ప్రపోజ్ చేశావు, నేను రిజెక్ట్ కూడా చేశాను. అది మర్చిపోయావా? మర్చిపోలేదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా. ఏ బావా, నీకు నేను నచ్చలేదా? నచ్చలేదు. తనని ఒకసారి చూసుకొని, ఏం బావా, నేను బానే ఉన్నాను కదా. నాకు నువ్వే కాదు, ఎవ్వరూ నచ్చరు. నాకసలు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. నువ్వనవసరంగా నా మీద ఆశలు పెంచుకోకు. అలా అనకు బావా, ఎప్పటికైనా జీవితానికి పెళ్లి చేసుకోవాలిగా. అదేదో నన్నే చేసుకున్నావంటే నేను మా అక్క హ్యాపీగా తోడికోడలలా ఫిక్స్ అయిపోతాం అని నవ్వుతూ చెప్తుంటే, యశు, బీ సీరియస్. నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నేను నిన్ను ప్రేమించట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అన్నయ్యతో మాట్లాడి వీలైనంత త్వరగా నిన్ను బెంగళూరు పంపిస్తాను. నువ్వు కాలేజ్ కంటిన్యూ చేయి. ఇప్పటికే చాలా క్లాసెస్ మిస్ అయి ఉంటావు అని సీరియస్గా అంటుంటే, నాకు ఆ క్లాసెస్ కంటే నా లైఫ్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ బావా. జస్ట్ షట్ అప్ యశు. నాకు నువ్వంటే ఇష్టం లేదని ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇంకోసారి ఇలా ప్రేమ పెళ్లి అంటూ నా వెంట పడ్డావంటే ఈ విషయం మీ నాన్నకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాల్సుంటుంది అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. అతను వెళ్తున్న వైపే బాధగా చూస్తుండిపోయింది యశస్విని. మను, మను అంటూ లోపలికొచ్చిన అభిని వెనుక నుండి గట్టిగా చుట్టుకుపోయింది మను. ఆమె చేతుల్ని పట్టుకుని, ఏంటి మేడం, హ్యాపీనా? చాలా హ్యాపీ శ్రీవారు. నాకు తెలుసు, యు ఆర్ ఏ గుడ్ బాయ్. అలానే వెనక్కి తిరిగి, అంటే ఇన్ని రోజులు బ్యాడ్ బాయ్నా? కొద్ది రోజులు బ్యాడ్ బాయ్, ఇప్పుడు మాత్రం వెరీ 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 గుడ్ బాయ్. అయితే ఈ గుడ్ బాయ్కి గిఫ్ట్ ఏం లేదా అని నుదుటి మీద ఢీ కొడుతూ చెప్తుంటే, రోజు నన్ను అడిగే తీసుకుంటున్నావా నీ గిఫ్ట్ అన్ని? ఆమెని గట్టిగా తనలోకి అదుముకొని, అది వేరు బంగారం, నీకు నువ్వుగా నాకివ్వడం వేరు, ఐ వాంట్ దట్ అంటుంటే చిన్నగా బ్లెష్ అవుతూ వెళ్లబోయింది. ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని, ఇస్తావో ఇవ్వవో చెప్పలేదు. నువ్వడిగితే నేను కాదంటానా? కానీ నాదొక చిన్న కోరిక. చిన్నదేం కర్మ, పెద్దదే అడుగు అన్నాడు అభిరామ్. తన గుండెల మీద తలపెట్టి, నాకు? నీకు? నాకు నీలాంటి ఓ బుల్లి బాబు కావాలి అభి అంటే ఒక్క క్షణం అర్థమవ్వకపోయినా వెంటనే ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి, ఏంటి మేడం గారి మనసు పిల్లల మీదకి మళ్ళింది? ఏమో నవ్వుతూ, కానీ అప్పుడే ఎందుకు చెప్పు, మన పెళ్ళై ఎన్ని రోజులైందని, మనం ఇంకా హనీమూన్కి కూడా వెళ్ళలేదు. అయితే రేపే వెళ్దాం అభి. వెళ్ళి వచ్చాక పిల్లల్ని ప్లాన్ చేద్దాం.
నీకీరోజు పిల్లల పిచ్చి పట్టిందేంటి మను? ప్లీజ్ అభి, రేపే మనం హనీమూన్కి వెళ్దాం. ఆ రేపు కాదు, కానీ నెక్స్ట్ మంత్ వెళ్దాం. నెక్స్ట్ మంత్ ఏంటి? ఏం లేదు, ఈలోపు నా పనులన్నీ క్లియర్ అయిపోతాయి, అప్పుడు వెళ్దాం. బొంగమూతి పెట్టుకొని సరేలే అంటే మొహం అలా పెట్టకే, రాత్రి వరకు నేను ఆగలేను. ఇప్పుడే కమిట్ అయ్యానంటే ఏడుస్తావు అన్నాడు అభిరామ్. చీపో, మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నావు. సరే కాని రేపు నేను ఊరెళ్తున్నాను. మళ్ళీనా? మొన్నేగా వెళ్ళొచ్చావు. కొంచెం అర్జెంట్ వర్క్ ఉన్నాయి బంగారం. మళ్ళీ నెక్స్ట్ మంత్ హనీమూన్ అన్నావుగా, ఈలోపు అన్నీ క్లియర్ చేయాలిగా. అబ్బా, నిన్ను కదిలిస్తాను, రేపే బయలుదేరుతాను అని చెప్పి అన్నయ్యా అన్నయ్యా అంటూ పక్కనే ఉన్న అభిరామ్ రూంలోకి వచ్చాడు రామ్. కబోర్డ్లో బట్టలు మడతేస్తున్న మనుని చూసి లోపలికొచ్చి, వదినా, అన్నయ్యేడి, పొద్దునుంచి కనిపించట్లేదు అని అడిగాడు. ఇక్కడ ఉంటే కదా కనిపించడానికి, ఊరెళ్ళాడు రామ్. 2 రోజుల వరకు రానని చెప్పాడు. ఊరా? ఏ ఊరు? తెలీదు రామ్, ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తే బెంగళూరుకే వెళ్ళుంటాడు. మన కంపెనీలున్నవి అక్కడే కదా. బెంగుళూరా? లేదుదినా, ఇందాకే మూర్తి ఫోన్ చేశాడు, అన్నయ్య అక్కడికి రాలేదంట. అలాగా, అయితే ఇంకేదైనా పనిమీద వెళ్ళాడేమో. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో కనుక్కోవచ్చుగా వదినా. నవ్వుతూ, ఎందుకు, మీ అన్నయ్య మీద అనుమానంతోనా అని మను అడిగితే, అది కాదు, కానీ రామ్, నాకాయన మీద పూర్తి నమ్మకముంది. ఒకవేళ నిజంగానే మరో అమ్మాయికి దగ్గరికి వెళ్ళినా నేను అనుమానించను. గుడ్, భారతనారివి అనిపించుకున్నావన్నమాట. నవ్వి, ఏమైంది, మీ అన్నతో అర్జెంటుగా ఏమైనా మాట్లాడాలా? అవునదినా, లండన్ నుండి కాల్ వచ్చింది. అక్కడ కంపెనీలో ఏదో చిన్న ప్రాబ్లం అంట, ఇమ్మీడియట్గా రమ్మంటున్నారు. అలాగా, ఒకసారి అత్తయ్యతో చెప్పవలసింది. అంతవరకు అవసరం లేదొదినా, ఎటూ నా టికెట్ రేపు కన్ఫర్మ్ అయింది కదా. అన్నయ్యకి ఒకసారి చెప్పి రేపు వెళ్దామన్ అనేసి వచ్చాను. వాడేమో ఊరెళ్ళాడు. అలాగా, అయితే ఒకసారి ఫోన్ చేసి చూడు రామ్. చేశానొదినా, స్విచ్ ఆఫ్ వస్తుంది. సర్లే, నువ్వు వెళ్ళేది రేపు కదా, ఈలోగా ఒకసారి కాల్ చేయొచ్చు. అవును, రేపు వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తావు? చిన్న పనే వదినా, అదీ కాక చిన్నగా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుని ఒక 4 రోజుల్లో మళ్ళీ రిటర్న్ అవుతాను. సరే, మరి అత్తయ్యకి, తనకి ఈ ప్రాబ్లం చెప్తే అనవసరంగా టెన్స్ అవుతుంది, అందుకే బెంగళూరు వెళ్ళొస్తానని చెప్తాను. సరే అయితే, నేను కూడా ఎవరికి చెప్పనులే. అని నీ బ్యాగ్ సర్ది పెట్టనా? వద్దులే వదినా, ఎంతసేపు, నేను సర్దుకుంటాను. మరేం పర్లేదు రామ్, బ్యాగ్ సర్దడం అంటే నీకు మహా చిరాకని నాకు బాగా తెలుసు, నేను సర్దుతాలే అంటూ మను రూంలోకి వెళ్ళగానే నవ్వుకొని, వీడు ఊరికని చెప్పి ఎక్కడికెళ్తున్నాడు అని ఆలోచిస్తూనే అభికి ఫోన్ చేస్తూ తన రూంలోకి వచ్చిన రామ్కి అప్పటికే బట్టలు సర్దుతూ కనిపించింది మను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో అసలు వీడెక్కడికెళ్ళాడు, ఎక్కడికెళ్ళినా ఫోన్ ఆఫ్ చేయడే అని తిట్టుకుంటున్నాడు రామ్. ఫ్రస్ట్రేట్ అవుతున్న రామ్ని చూస్తున్న మను, మీ అన్నదమ్ములిద్దరికీ ఒకసారి ఉన్న మూడు ఇంకోసారి ఉండదనుకుంటా కదా రామ్ అని అడిగింది. నిజమే వదినా, ఒక్కసారి ఒక్కోలా ఉంటాం. అయితే ఇప్పుడు నువ్వు ఏ మూడ్లో ఉన్నావు? కనుబొమ్మలు ముడేసి, నాతో ఏమైనా మాట్లాడాలా వదినా అంటే అవునన్నట్టు తలూపింది. చెప్పు, దాందేముంది? ఏం లేదు, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్తే మీ అమ్మ అన్నయ్య నీకు పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు. ఏంటి, పొద్దున్నే నా పెళ్లి మీద పడ్డావు? నా మీద నీ ఒపీనియన్ ఎప్పుడో మారిపోయింది రామ్, కానీ నాకు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను మను. అందులో నీకు ఇంకా డౌట్ ఉందా అని అడిగాడు మళ్ళీ మను అని పిలుస్తూ. డౌటేం లేదు రామ్, కాకపోతే నేనైతే సంతోషంగా ఉన్నాను. అలాగే నువ్వు కూడా పెళ్లి చేసుకుని నీ భార్యతో సంతోషంగా ఉంటే చూడాలనుంది. అప్పుడు కాని ఏ మూలనో దాగి ఉన్న ఈ చిన్ని బాధ తీరదనుకుంటా అని మను కాస్త బాధగా అంటుంటే, కమ్మాన్ మను, ఎందుకు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తావు? ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పెళ్లి చేసుకుని ఒకరికి బందికానా అయిపోవడం నాకస్సలిష్టం లేదు. అది బందికానా కాదు రామ్, నువ్వెప్పటికీ విడిపించుకోలేని ఓ ప్రేమ బంధం. ఆ బంధంలో ఒకసారి ఇరుక్కుంటే నువ్వు బయటికి రావాలన్నా రాలేవు, దానికి కట్టుబడి ఉండిపోతావు. నా భయం కూడా అదే, అందుకే ఇరుక్కోవాలి అనుకోవడం లేదు అని నవ్వుతూ చెప్తుంటే, సరే అయితే అని తన పని తను చేసుకుపోతుంది మను. ఇప్పుడెందుకు నువ్వు డల్ అయ్యావు? ఏం లేదులే. అబ్బా మను,
ఇప్పుడు నాకు పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చేసుకోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను. నిజంగానా? నిజంగా. అయినా పెళ్లి చేసుకోకుండా ఇలా లైఫ్ లాంగ్ బ్యాచిలర్గా ఉండిపోతాననుకున్నావా? అంత సీన్ లేదులే. కానీ బట్ ఐ వాంట్ సమ్ టైమ్. టేక్ యువర్ ఓన్ టైం రామ్. బట్ మరీ లేట్ చేయకు. ముసలాడివైపోతావు. నువ్వు నీ భార్యతో సంతోషంగా కనిపిస్తుంటే చూడాలనుంది. లేదంటే నా వల్లి నువ్విలా ఒంటరిగా ఉన్నావన్న ఆలోచన నన్ను నిలబడనివ్వడం లేదు. ఇదిగో నీ బ్యాగ్ అంతా సర్దేశాను అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతే వెళ్తున్న తన వైపే చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు రామ్. తూగుటుయ్యాల్లో కూర్చొని అభి రామ్లు చేసిన అవమానాన్ని పదే పదే తలుచుకుంటున్నాడు రాజేంద్ర. తన ఎదురుగా ధను, చుట్టూ అతని మనుషులు ఉన్నారు. నాన్నా, ఇలా బాధపడి ప్రయోజనం లేదు. అదిక చచ్చింది అనుకుందాం. దాని గురించి మనం బాధపడ్డం కూడా దండగా అన్నాడు ధనుంజయ. బాధ కాదురా, ఆ అన్నదమ్ములిద్దరూ చేసిన అవమానం నన్ను అణువణువున దహించి వేస్తుంది. వాళ్ళని నా చేత్తో చంపేదాకా నా ఈ బాధ తీరేది కాదు. అదెలా కుదురుతుంది నాన్నా? వాళ్ళు ఇన్ని చేస్తున్నా మనం సైలెంట్గా ఉన్నది ఆ నిధి కోసమే కదా. కార్తీక అమావాస్యకి ఎక్కువ రోజులు టైం లేదు. కొద్ది రోజులు ఆగండి. లేదు ధను, నా మనసెందుకో ఆ నిధికి అసలైన వారసుడు అభిరామకృష్ణనే అనిపిస్తుంది. ఏంటి? ఎందుకలా అనిపిస్తుంది నాన్నా? అవును ధను, వాణ్ణి చూస్తే ఒక సింహాన్ని చూసినట్టే ఉంటుంది. కాని రామ్, వాడిది సున్నితమైన మనస్తత్వం. ఎవ్వర్నీ తొందరగా బాధపడేవాడు కాదు. కాని కృష్ణ మాత్రం వాడికి ఎదురు వెళ్ళమా? మనకి భూగోళమంతా తిప్పి చూపించగల సత్తా వాడికుంది. అందుకే నా మనసు పదే పదే చెప్తుంది, ఖచ్చితంగా నిధికి వారసుడు అభిరామకృష్ణే. మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు నాన్నా. అందుకే ఇక నాకు రామ్తో పని లేదు. వాడు నాకు కావాలి ధను. ఏంటి? నువ్విన్నది నిజమే. ఆ రామ్ గాడు నాకు ప్రాణాలతో కావాలి. నా చేత్తో వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. కాని నాన్న, ఒకవేళ వాడే ఆ నిధికి వారసుడయ్యింటే? అందుకే వాణ్ణి చంపను. కాని వాడితో నా అవసరం తీరే వరకు వాడు అనుక్షణం చస్తూ బతకాలి. అలా చెయ్యాలంటే నా చేత్తో నేనే వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టాలి అని కసిగా అంటుంటే, మీరు నిజమే చెప్తున్నారా నాన్నా అని అడిగాడు ధను. నిజంగానే ధను, ఆ రామ్ నాకు కావాలి. ఇంతలో పరుగు పరుగున లోపలికొచ్చాడు సాంబడు. అయ్యగారు, మీరు కనుక్కోమన్నే కనుక్కున్నాను. ఆ అభిరామకృష్ణ ఊర్లో లేడు. 2 రోజుల వరకు రాడంట. కాని రామ్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. వాడు కూడా రేపొద్దున్నే లండన్ వెళ్తున్నాడంట. అలాగా? అవునండి అయ్యగారు. గట్టిగా, ధను, వాడు లండన్ ఫ్లైట్ ఎక్కకూడదు. హాస్పిటల్ బెడ్ ఎక్కాలి. వాణ్ణి ఒంటరిగా నా దగ్గరికి రప్పించే ఏర్పాటు చేయి అని గజేంద్ర హుకుం జారీ చేయడంతో నవ్వుతూ, సరే నాన్నా, రేపీ పాటికి వాడు మీ కాళ్ల ముందు ఉంటాడు. చంపుతారో కాళ్ళు చేతులు విరగ్గొడతారో మీ ఇష్టం. నా చెల్లెల్ని ఇంటి నుండి తీసుకువెళ్లాలనుకున్న వాడిని మీద నాకు కూడా చాలా కసుంది అని పళ్ళు నూరుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ధనుంజయ్. బెంగళూరు ఎయిర్పోర్ట్. లండన్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్న రామ్కి మను మాటలు చెవుల్లో మారుమోగుతుంటే ఏదో ఆలోచనలో పడ్డాడు రామ్. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరిచి కొత్త నెంబర్ చూసి ఎవరా అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు చెప్పింది వినగానే కూర్చున్నవాడల్లా కోపంగా పైకి లేచాడు రామ్. వస్తున్నాను అంటూ ఇంకేం ఆలోచించకుండా పరుగు పరుగున ఎయిర్పోర్ట్ నుండి బయటికి నడిచాడు రామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే రామ్ లండన్ వెళ్తున్నాడు. అతన్ని ఎలాగైనా తన చేతులతో తనే చంపాలని రాజేంద్ర పథకం వేశాడు. ఇక్కడ చూస్తే లాస్ట్ వచ్చిన సీన్ మీకేమైనా గుర్తొస్తుందా? యువర్ కరెక్ట్ అండి. ఫస్ట్ ఎపిసోడ్ అంటే స్టార్టింగ్ ఎపిసోడ్లో ఇంట్రడక్షన్ ఇచ్చిన సీన్ ఇదే. ఎయిర్పోర్ట్ నుంచి రామ్ ఫాస్ట్గా బయటికి వెళ్ళడం. కానీ ఫోన్ చేసింది ఎవరు? అభినా? మనునా? ఏమో. ఎవరికోసం అంతలా పరిగెడుతున్నాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. రాజేంద్ర చెప్పినట్టు ఆ నిధికి వారసుడు అభిరామకృష్ణనేనా? ఏమో, అది కూడా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.